అప్పుల లెక్క తేలిపోయింది. హామీల అమలు ఇంకా మిగిలే ఉంది. రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు అంటూ ఓదరగొట్టిన చంద్రబాబు అదే సమయంలో సూపర్ 6 అంటూ హామీలపై హామీలు గుప్పించారు. సంపద సృష్టించి మరీ హామీలు అమలు చేస్తానన్నారు. ఇప్పుడు రాష్ట్రం అప్పు 7.5 లక్షల కోట్లు మాత్రమే అని తేలిపోయింది. అయినా సరే హామీల అమలు ఎప్పుడో ఇంకా తేలడం లేదు. ఖజానా ఖాళీగా ఉందంటూ కబుర్లు చెబుతున్నారు. అదేదో సినిమాలో నూతన ప్రసాద్ల రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ ఓ డైలాగ్ పట్టి మరీ చెబుతున్నారు చంద్రబాబు. ఈ 5 ఏళ్లు ఇలానే కాలక్షేపం చేస్తారు. హామీల సంగతి ఏంటి అంటారా? వెరీ సింపుల్ సార్. 2014 నుంచి 2019 వరకు మనకు ఎలాంటి అనుభవం ఉందో అదే రిపీట్ అవుతుంది. 2014లో నమ్మారు, మోసపోయారు. 2024లోనూ నమ్మారు, మోసపోయారు. అదేంటి సార్, ఖజానాలో 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, అది చాలదన్నట్లుగా ఎడాపెడా అప్పులు తెస్తున్నారు. మరి హామీలు ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నిస్తారేమో. జాగ్రత్త. పింఛన్ ఇవ్వలేదని వృద్ధురాలు ప్రశ్నిస్తే ఏమైందో తెలుసా? పచ్చమోక దాడి చేసింది. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడి ద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసా? తల్లికి వందనంపై ఎవరు ప్రశ్నించినా ఇదే గతి పడుతుంది. అన్నదాత సుఖీభావపై ఎవరు నిలదీసినా ఇదే గతి పడుతుంది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఎవరు రోడ్డెక్కినా ఇదే గతి పడుతుంది. 19 ఏళ్ల యువతులైనా, ఫ్రీ బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలైనా ఎవరిని వదిలేది లేదు. ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఇచ్చిందే తీసుకోవాలి. ఇవే చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పంపిన సంకేతాలు. అదేంటి సార్, ఎన్నికలకు ముందు ఆ హామీలు ఈ హామీలు గుప్పించి ఇప్పుడు అడిగితే నడి రోడ్డుపై చావగొడతారా అని అమాయకంగా ప్రశ్నించకండి. ప్రశ్నించిన వారిపై తప్పకుండా దాడి చేస్తారు. ఇది నిజం. ఇదే చంద్రబాబు నైజం. కావాలంటే ఓ 10 పాయింట్లు చెబుతాను, వినండి. బాబేంటో, ఆయన విధానమేంటో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. పాయింట్ నెంబర్ 1, ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని డప్పు కొట్టి మరి దుష్ప్రచారం చేశారు. ఇది నిజం. ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 2, 14 లక్షల కోట్ల అప్పులంటూనే సూపర్ 6 హామీలతో అమాయక ప్రజల్ని మాయ చేశారు. ఇది నిజం. ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు 7.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు అని తేలిన హామీలపై తప్పించుకు తిరుగుతున్నారు. ఇది నిజం. ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 4, ఖజానాలో 1000 కోట్లు ఉన్నా ఎడాపెడా అప్పులు తెస్తున్నా సూపర్ 6 సాధ్యం కాదని చేతులెత్తేశారు. ఇది నిజం. ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 5, పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే అప్పుల అసలు లెక్క తేలుతుందని ఓటాన్ అకౌంట్ పెట్టి పారిపోయారు. ఇది నిజం. ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 6, సూపర్ 6 హామీలకు కేటాయింపులెంతో స్పష్టంగా చెప్పాల్సి వస్తుందని ఓటాన్తో సరిపెట్టారు. ఇది నిజం. ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 7, బడికెళ్లే ప్రతి పిల్లాడికి 15,000 అంటూ ఊదరగొట్టి వచ్చే ఏడాది కమిటీ వేస్తామంటూ తల్లుల్ని మోసం చేశారు. ఇది నిజం. ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 8, పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా ఆ ఊసే ఎత్తకుండా రైతుల్ని నట్టేట ముంచారు. ఇది నిజం. ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 9, అర్హత లేదంటూ వృద్ధాప్య పింఛన్లలో కోతలు పెట్టి ఇదేంటని ప్రశ్నించిన అవ్వాతాతలపై దాడులకు తెగబడుతున్నారు. ఇది నిజం. ఇదే బాబు నైజం. పాయింట్ నెంబర్ 10, అధికారం కోసం హామీలపై హామీలిచ్చి ఎన్నికల ఏరు దాటాక హామీల తెప్ప తగలబెట్టేశారు. ఇది నిజం. ఇదే బాబు నైజం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి 10 పాయింట్లు ఇవే. ఇప్పటి వరకు సూపర్ 6 హామీలకు అతి గతి లేదు. ఒక్క పింఛన్లు మాత్రం ఇస్తున్నారు. ఏ రకంగా, ఏ స్థాయిలో ఇస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవ్వాతాతలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, వృద్ధులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, మొత్తం వికలాంగులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి నేను చూపిస్తాను. అదే సమయంలో చాలామందికి మీకు అర్హత లేదంటూ కోతలు పెట్టేశారు. చాలామందిని తీసేస్తూ వెళుతున్నారు. అందులో భాగంగా ఎవరైనా అడిగితే వారిపైన దాడి చేస్తున్నారు. అది కాకపోతే ఇంటిపైన టీడీపీ జెండా ఎగరేయాలట. టీడీపీ జెండా ఎగరేసిన వారికే ఇస్తారట. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అది కూడా నేను చూపిస్తాను. టీడీపీకి జై కొట్టాలట పింఛన్ తీసుకోవాలంటే అవ్వాతాతలు. ఇది ఈ నెలలో ఎందుకమ్మా ఏం సార్ మీరు ఎందుకు వేయలేదు మేము అడుగుతా ఉంటుమే. ఆ వరకు మేము 8 మనిషి ఆడే కూర్చున్నాం. తెల్లారు 5 గంటల నుంచి 7 గంటలు 8 గంటలు అవుతుంది. మేము పనులకు పోయేవాళ్ళు కూలోళ్ళు ఎందుకు సార్ మీరు ఏంది వాళ్ళని అడుగుతా ఉంటుమే. అడుగుతా ఉంటే ఆ వరకు ఆ చిన్నోడు వచ్చినాడు. నాగరాజే వచ్చే గుందరికి నాయన మాకు పెన్షన్ లేదు వస్తాము కొంచెంసేపులు ఉండమను వాళ్ళని నేను చెప్పిండము. ఆటో వెళ్ళిపోయలే అని చెప్పి ఆ చిన్నోడు వచ్చి ఎందుకు సార్ మీరు ఏంది అంటే ఆ చిన్నోడు పరిగెత్తి వచ్చింది నువ్వు ఇచ్చలేదు ఎవరు అబ్బ సొమ్ము నువ్వు
ఎవరు రబ్బు సొమ్ము అని చెప్పి పెన్షన్ ఇస్తామో చూసుకుందాం బోరా అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని కొట్టినారు సార్. చంద్రబాబు నాయుడు కోటేసిండేది. డోలీ కట్టుకొని వెళుతున్నటువంటి దారుణమైన పరిస్థితి. అనకాపల్లి జిల్లా కొరుప్రోలులో చెందినటువంటి అప్పారావుని పింఛను కోసం కుటుంబ సభ్యులు ఆ రకంగా డోలీ కట్టుకుని ఒక కర్ర మధ్యలో ఒక గుడ్డ కట్టి అందులో కూర్చోబెట్టి పింఛను కోసం తీసుకెళ్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలందరూ చేతులు జోడించి ఒక నమస్కారం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది కోరుకుంది, ఈ రకమైన పాలన ప్రజలు కోరుకుంది. రైట్, అసలు ఒక్క పింఛనే కదా వారు ఇచ్చింది. సూపర్ 6లు అన్నీ ఇప్పటికే వెళ్ళిపోయాయి. అసలు ఓవరాల్గా ఏం జరిగింది ఒక్క రోజులో ఒకసారి చూపించండి. ఎక్కడెక్కడ ఎలాంటి ఘటనలు ఉన్నాయో. ఊరూరా 7 పింఛన్. కూటమి పార్టీల నేతల ఆగడాలు సామాజిక పింఛన్దారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొందరైతే ఒక్కొక్క చోట ఒక్కొక్క నిబంధన. రెడ్ బుక్ రాజ్యాంగమే వారికి ఆదర్శమైంది. చేష్టలుడికి చోటు తప్ప అధికార గణం ఏమీ చేయలేక చేతులెత్తేసింది. అందరూ సచివాలయం వద్దకు రండి అని ఒక ఊళ్ళో, ఇంటింటికి రావాలంటే సాధ్యం కాదు అందరూ ఒక చోటికి రండి అని ఇంకొక ఊళ్ళో అవ్వాతాతల్ని పరుగులు పెట్టించారు. ఇంకొకటి, అన్నమయ్య జిల్లా కలకడ మండలం ఎగువ బుట్టవారిపల్లిలో ఇంటిపై టీడీపీ జెండా కడితేనే పింఛన్ ఇస్తామని బెదిరించడంతో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పింఛన్ లబ్ధిదారులండి వాళ్ళు. పింఛన్ లబ్ధిదారులు సార్. అటువైపు చూస్తే ఓట్లు వేయలేదని పింఛన్ నిలిపివేత. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తే టీడీపీకి ఓటేయలేదని పింఛన్ నిలిపేశారు. వాళ్ళ ఆవేదన. దాని దిగువన ఇంతకుముందే ఆ దృశ్యాలు చూసాం. పింఛన్ కోసం 4000 పింఛన్ కోసం డోలీ కట్టుకుని ఏ రకంగా పరుగులు తీస్తున్నారో చూసాం. పింఛన్ నిలిపివేశారు. దివ్యాంగుడికి ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతపురం జిల్లా కుర్లపల్లిలో టీడీపీ నేతలు పింఛన్ నిలిపివేయడంతో పురుగుల మందు తాగాడు ఒక దివ్యాంగుడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా తీరు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తీసుకున్న తర్వాత అసలు 14 లక్షల కోట్ల అప్పు ఉందని దుష్ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలోనే సూపర్ 6 అని హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఒకవైపు 8,000 కోట్ల రూపాయల దాకా దాదాపుగా ఖజానాలో ఉంది. అప్పులేమో 7.5 లక్షల కోట్లే అని తేలింది. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా 9 లక్షల కోట్ల కుదించారు 14 లక్షల కోట్ల నుంచి. అంటే దాదాపు 5 లక్షల కోట్లు తగ్గిపోయింది. 5 లక్షల కోట్లు ఎవరి నుంచి వసూలు చేయాలి? అబద్ధాలు చెప్పినందుకు అప్పులపైన. ఆ నాలుకే చెప్పింది. ఎన్నికలకు ముందు ఆ నాలుకే చెప్పింది 14 లక్షల కోట్లని. ఎన్నికల తరువాత అదే నాలుగు చెప్తోంది 9 లక్షల కోట్లని. ఏం చేయాలి? పోనీ ఆ 14 లక్షల కోట్లని చెప్పినప్పుడే కదా మీరు సూపర్ 6 అని హామీలు ఇచ్చారు. మరి ఎందుకో అమలు చేయటం లేదని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తామని మీరు బెదిరింపులకు దిగొచ్చు, అయినా సరే ప్రశ్నిస్తారు. సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒక బయట ప్లే చేస్తే మనం దువ్వాడ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. కానీ మీరందరూ ఓట్లేశారు. కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. కానీ ఖజానా ఖాళీగా కనపడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. జరిగింది. కానీ మీరందరూ ఓట్లేశారు. కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. కానీ ఖజానా ఖాళీగా కనపడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. దువ్వాడ శ్రీనివాస్ గారు, 14 లక్షల కోట్లు అప్పుల్లో మునిగిపోయింది రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆర్థిక విధ్వంసం సృష్టించారని ప్రచారం చేసిన సందర్భంలోనే, ఖజానాలో ఏమీ లేకుండా చేశారని ప్రచారం చేసినటువంటి సందర్భంలోనే, అంటే దుష్ప్రచారం చేసిన సందర్భంలోనే నేను సూపర్ 6 అమలు చేస్తాను, ఇక హామీల గురించి ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు 1వ తరగతి పిల్లాడిని అడిగినా కూడా చాలా క్లియర్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లాడికి పంగనామం పెట్టారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. చిన్న పిల్లలకు కూడా తెలుసు 1వ తరగతి నుంచి ఇవ్వాలి కాబట్టి, ఇవ్వలేదు కాబట్టి. సూపర్ 6 గురించి అందరికీ అర్థమైపోయింది. 14 లక్షల కోట్లని చెప్పి అప్పులను దుష్ప్రచారం చేసిన సందర్భంలోని హామీలు ఇచ్చి ఇప్పుడేమో అది 7.5 లక్షల కోట్లే అని తేలింది. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. అయినా నేను ఖజానాలో ఏమీ లేదు, నేను చేతులు ఎత్తేస్తానని చూస్తుంటే
ఇక సూపర్ 6కి పూర్తిగా మంగళం పాడేసినట్టు అనుకోవాలా? ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి నా నమస్కారాలు సార్. సార్, మా ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంటుంది, చావు కబురు చల్లగా చెప్పటం అని. అలా ఉంది చంద్రబాబు నాయుడు మాటలు. 14 లక్షల కోట్లు అప్పుంది రాష్ట్రానికి. మరి సంపద సృష్టించడం నాకు తెలుసు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సూపర్ 6 అమలు చేస్తాను. సూపర్ 6 లో నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, వీడొచ్చాడా వీడికో 15, ఇలా దిక్కుమాలిన మాటలు చెప్పి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాము. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తాం. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు తీస్తాం అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ఈ రోజు ఎలాంటి మాట చెబుతున్నాడంటే 14 లక్షల కోట్ల అప్పున్నా సరే నేను సూపర్ 6 అమలు చేయగలుగుతాను, సంపద పెంచగలుగుతానని చెప్పుతున్నటువంటి ఆ నాలుక ఈ రోజు నాలుక మడత పెట్టి ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా ఏం చెప్తున్నాడంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది. అంటే రాష్ట్రంలో అప్పుల్లో ఉంది కాబట్టి నేను ఈ పథకాలు అమలు చేయలేనని చావు కబురు చల్లగా చెప్పడం అంటారు సార్ మా ప్రాంతంలో. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దిక్కుమాలిన, ఈ సిగ్గు లజ్జ శరం లేని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుంది సార్. రాజకీయాల మీద అసహ్యం వేస్తుంది. నువ్వు రాష్ట్రాన్ని విడిచిపెట్టేటప్పటికి 100 కోట్లు మాత్రమే ఉండేది 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే జూలై 12వ తారీఖునే బడ్జెట్ సమావేశాలు పెట్టి ఫుల్ బడ్జెట్ ని అనౌన్స్ చేసి ఆ ఫుల్ బడ్జెట్ 2,27,000 కోట్ల రూపాయలతో అనౌన్స్ చేసి దానిలో అతను ఏదైతే నవరత్నాల్లో చెప్పారో చెప్పిన పథకాలన్నీ కూడా మొదటి బడ్జెట్ లోనే అమలు చేసినటువంటి ఘనపాటి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలకి రాష్ట్రం అప్పుల్లో ఉంది, 100 కోట్లతో చంద్రబాబు నాయుడు అప్పు చెప్పాడు, నేను ఈ పథకాలు అమలు చేయలేను అని చెప్పారా? 5 ఏళ్లలో ఏనాడైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, నేను ఈ పథకాలు అమలు చేయలేనని జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా మాట్లాడారా? నిన్ను ముఖ్యమంత్రిని చేసింది, నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టింది, నువ్వు మేనిఫెస్టోలో చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి అవి అమలు చేస్తావని నమ్మి నీకు ఆ స్థానంలో కూర్చోబెడితే దిక్కుమాలిన కబుర్లు చెప్పి తప్పించుకోవాలని చూస్తావా? ప్రజలు సార్ ఒక్క బాధేస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మోసపూరితమైన మాటలన్నీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ పథకాలని ఈ మేనిఫెస్టోని నేను అమలు చేయగలను అని నిజాయితీగా చెబితే అది నమ్మకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మి ఓటేసారు. చూసారా ఆయన ముఖ్యమంత్రిని చేశారు చూసారా? అది చేసుకున్న పాపం సార్ ప్రజలు. ఈ రోజు మీరు చూపెట్టినటువంటి క్లిప్పింగ్స్ మొదటి 66 లక్షల పైచిలకు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇస్తుంటే ఆ పెన్షన్లని 4,000 రూపాయలు ఇస్తాను 3,000 కాదని చెప్పిన చంద్రబాబు నాయుడు గడిచిన నెలలో ఒక 50,000 మందిని తగ్గించాడు. ఈ నెలలో 1,50,000 మందిని తగ్గించాడు. ఇలా తగ్గించుకుంటా వస్తే 4,000 ఏంటికి కర్మ సార్? 5,000 పెన్షన్ కూడా ఇవ్వచ్చు, 6,000 పెన్షన్ కూడా ఇవ్వచ్చు. అంటే లబ్ధిదారుల సంఖ్యని తగ్గించుకుంటా వచ్చి ఈ రోజు మీరు చూపిన క్లిప్పింగ్స్ లో ఒక వికలాంగుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, ఒక వృద్ధురాలు చాలా దీనస్థితిలో పెన్షన్ అడిగే పరిస్థితి. అంతేకాదు సార్, ఈ రోజు అచ్చెన్నాయుడు కూడా ఒక మాట అన్నాడు, వికలాంగులు వస్తాదుల్లా ఉన్నారు, వస్తాదుల్లా బలిసి పెన్షన్లు అందుకుంటున్నారు అంటున్నావు. అయ్యా అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, మిస్టర్ లోకేష్, నేను చెబుతున్నది పెన్షన్లు అర్హత కొలమానంగా తీసుకునేటప్పుడు 1,20,000 రూపాయలు ఏడాది ఆదాయం మించిన లోపల ఉండే వాళ్ళకి, 3 ఎకరాలు పల్లం ఉండే వాళ్ళకి, 10 ఎకరాలు మెట్టుండే వాళ్ళకి వివిధ రకాలైనటువంటి పరిశీలనలు జరిపి వాలంటీర్ ద్వారా డాక్యుమెంట్స్ తీసుకొని వెల్ఫేర్ అసిస్టెంట్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ వాటిని వెరిఫై చేసి ఆ వెరిఫై చేసిన రిపోర్ట్స్ ని ఎంపీడీఓ జేసీ లాగిన్ పంపిస్తే జేసీ లాగిన్ నుంచి కలెక్టర్ లాగిన్ కి వెళ్తే అక్కడ అప్రూవల్ జరిగిన తర్వాత రాష్ట్రంలో 66 లక్షల పైచిలకు లబ్ధిదారులు ఉన్నారని తేల్చినాక జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇచ్చారు తప్ప ఆ పెన్షన్ లో వైసీపీ వాళ్ళు ఎంతమంది,
తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఎంతమంది, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళు ఎంతమంది అని ఏనాడు చూడలా, ఏనాడు మాట. కానీ ఇప్పుడు అర్హత ఆధారంగానే పెన్షన్ ఉంటుంది, కానీ అందరికీ పెన్షన్లు అందవని క్లియర్ గా చెప్పారు నిన్న అచ్చెన్నాయుడు గారు. అంటే మీరు అర్హత లేని వాళ్ళకి కూడా ఇచ్చారా? అర్హత లేని వాళ్ళని కూడా కలుపుకొని 2019 వరకు ఉన్నది 37 లక్షలు అంటే దాన్ని 65 లక్షల వరకు తీసుకెళ్లారు మీరు. అంటే అర్హత లేని వాళ్ళందరినీ చేర్చేశారు అందులో. సార్ అర్హత లేని వాళ్ళు అన్న మాట అంటే పర్వాలేదు, అచ్చెన్నాయుడు మాట కూడా అన్నారు. దొంగ పెన్షన్లు అందుకుంటున్న వాళ్ళు దొంగలు. అంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఏవైతే ఇచ్చారో ఆ పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులంట దొంగలంట, దొంగ పెన్షన్లంట. అంటే చాలా గొప్ప కితాబు ఇచ్చారు సార్. పేదవాడికి ఓటేసినందుకు, ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చినందుకు, నువ్వు ఇచ్చిన మాటలు నమ్మినందుకు, నువ్వు పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులకి దొంగలు అని తేల్చాడు ఈరోజు అచ్చెన్నాయుడు. దొంగల కింద ఈరోజు వస్తాదులంట, అలా అంగవికలాంగులంట వస్తాదుల్లో ఉన్నారంట, తెగబలుసున్నారంట, వాళ్ళ పెన్షన్లు కట్ చేయాలంట. అనర్హుల పేరుతో పెన్షన్లు కట్ చేయడానికి తలమానికం ఏంటో తెలుసు సార్, ప్రామాణికం ఏంటో తెలుసు సార్. వాడు వైసీపీ కార్యకర్త అయితే కట్, తెలుగుదేశం లేదు వైసీపీ కార్యకర్త అయినప్పుడు ఇంటి మీద జెండా పెట్టాలి, ఒంటి మీద పచ్చ చొక్కా వేసుకోవాలి, వేసుకుంటేనే పెన్షన్ వస్తుంది. ఇది అర్హత అనర్హతకు ప్రామాణికాలుగా పెట్టుకొని ఈ రకంగా ఇంకా తగ్గించాలనుకుంటే నేను అనుకుంటున్నా 60 ఏళ్ళు పైబడి మీరు పెట్టిన అర్హతలే కాకుండా ఇంకా కొత్తవి ఏమైనా వచ్చినా వస్తాయేమో. కంటి చూపు కనీసం ఎంతైనా మందగించి ఉండాలి, కనీసం అవ్వాతాతలకు 4-5 పళ్ళు రాలిపోయి ఉండాలి, లేకపోతే మేము పెన్షన్ ఇవ్వము, ఇలాంటి అర్హతలు కూడా పెడతారేమో అని అనిపిస్తోంది అచ్చెన్నాయుడు గారి మాట్లాడితే. ప్రతి దానిలో కోత సార్. చూడండి సార్, ఈరోజు వికలాంగులు బలుసున్నారట, వికలాంగులు బలుసున్నారని అంటే ఏంటి ఆ ఉద్దేశం? ఆయన అదే కదా, ఏంటి వికలాంగులు వస్తాదుల్లో ఉన్నారట, వస్తాదుల్లో ఉండి పెన్షన్లు అందుకుంటున్నారట. ఈ రోజు అచ్చెన్నాయుడు తాలూకు స్టేట్మెంట్ చూడండి సార్, నేను కావాలంటే క్లిప్పింగ్ కూడా తీసి మీకు పంపిస్తాను. వస్తాదుల్లో బలిసారంట, వికలాంగులు మనలాగా నడవలేరు కాబట్టి, వాళ్ళు కూర్చొనే ఉంటారు కాబట్టి, నిజానికి మన శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంత లావుగా ఉండొచ్చు. దీన్ని కూడా దాన్ని ఏమంటారు, అంటే అసభ్యకరంగా మాట్లాడుతున్నా. ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడా అచ్చెన్నాయుడు? ప్రసాద్ రెడ్డి గారు అసభ్యకరంగా మాట్లాడతాడా? ఇది చాలా. అలాగే పెన్షన్ అందుకుంటున్నటువంటి లబ్ధిదారుని దొంగల కింద మాట్లాడతారా? మీరు 14 లక్షల కోట్లున్న పథకాలు అమలు చేస్తామని చెప్పి మీ నోటి నుంచే మీరు రాష్ట్ర గవర్నర్ చేత 10 లక్షల కోట్ల బాడీ షేమింగ్ చేస్తున్నారు సార్, బాడీ షేమింగ్ చేస్తున్నారు ఓట్లేసినందుకు. ప్రసాద్ రెడ్డి గారు ప్లీజ్. అది యాక్చువల్ గా ఏంటంటే వికలాంగుల నిర్వచనానికి ఒక స్పష్టమైన పారామీటర్స్ ఉన్నాడు. ఆ పారామీటర్స్ అనుకూలంగా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ కానీ ఒక గవర్నమెంట్ డాక్టర్ కానీ సర్టిఫికెట్ చేస్తే వికలాంగులను ఇస్తారు. ఇప్పుడు లక్షల మందిలో 66 లక్షల మందిలో లేకపోతే వికలాంగుల్లో ఇంత మందిలో కొన్ని లక్షల మందిలో ఒక్కళ్ళిద్దరికి ఏమైనా అనారోగ్యం వస్తే రావచ్చు కదా. ఇంత లార్జ్ స్కేల్ జరిగేటప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ అనేది వాళ్ళు వస్తాదులు కారు, వాళ్ళు ఫిజికల్ డిజైర్ ఉండటం వల్ల ఏంటంటే ఒక్కొక్క అంటే కాళ్ళు పడిపోయిన వాళ్ళకి శరీరం చాలా బలంగా ఉంటుంది, చేతులు చాలా బలంగా ఉంటాయి. వాళ్ళు వస్తాదులు కనిపిస్తున్నారు పాపం. డిజబిలిటీ వల్ల వాళ్ళు అనర్హత అంటే వీలున్నంత మందికి ఎక్కువ సాచ్యురేషన్ మోడ్ లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మానవత్వం దృష్టితో వాళ్ళు పని చేసుకోలేరు, లేకపోతే సొంత కూలి పనికి వెళ్ళలేరు, లేకపోతే సంపాదన మార్గం ఉండదు కాబట్టి వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన ఇళ్లలో కూడా చాలా మంది అనారోగ్యంతో వికలాంగులు ఉన్నప్పుడు వాళ్ళు శరీరం చాలా బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు వస్తాదులు కారు, వాళ్ళు ఫైటింగ్ చేయరు, ఒలింపిక్స్ లో పాల్గొరు. మరి అచ్చెన్నాయుడు గారు లాగా ఆ విగ్రహం ఉండదు, అందరికీ ఉండదు. ఆయనకి మరి వస్తాదుల్లాగా వాళ్ళు కనిపించరు. మరి డోలీల్లో మోసుకొచ్చి వాళ్ళని ఏమంటారు? ఇంటికే మేము సెక్రటేరియట్ గ్రామ సచివాలయం ద్వారా పెన్షన్ అందిస్తా ఉన్నారు కదా, వాలంటీర్లు అవసరం ఎందుకున్నది, వాలంటీర్లు అక్కర్లేదన్నారు కదా. మరి డోలీల్లో మోసుకొచ్చే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఖచ్చితంగా ఇది చాలా ఇన్హ్యూమన్ అండి. అమానవీయ ఆలోచన ధోరణి, రాక్షసత్వ మీద బార్డర్ అయ్యే విధంగా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు. వాళ్ళ ప్రవర్తన అట్లానే ఉంది, ప్రభుత్వము రాజకీయ నాయకులు మాట్లాడేది కూడా అలాగే ఉంది. ఇలాంటి మాటలే వాళ్ళ కొంపు ముంచేస్తాయండి. చివరికి ప్రజలు వీటిని బాగా గుర్తించుకుంటారు. అంటే శరీరంలో బాణము దిగితే బాణము గాయం అనేది తగ్గుతుంది కానీ మాటల గాయం తగ్గదండి. అది మహాభారత కాలం నుంచి జరుగుతా ఉంది. అచ్చెన్నాయుడు గారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, ఎవరైనా సరే రాజకీయ నాయకులు, వైసీపీ వాళ్ళు కానీ మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం అవసరము.
ఏంటంటే ఈ వికలాంగులని వృద్ధులని మేలు చూసి అవహేళన చేయడం అనేది చాలా అసహజంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సార్ 60 ఏళ్లు పైబడినటువంటి వృద్ధురాలి పైన దాడి చేయడం ఏంటి సార్? ఆ వృద్ధురాలి దృశ్యాలు కూడా మీరు చూశారు. పింఛన్ అడిగినందుకు, రాలేదని అడిగినందుకు. నేను 74 సంవత్సరాల వయసు నాకు. నేను ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఇలా చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఏంటంటే చాలా హ్యుమానిటీ ఉన్న సంస్థ. ఇక్కడ జైనము, బౌద్ధము, హిందూ మతము వర్ధిల్లాయి, మత భావనలు ఉన్నాయి, ప్రజలకి మానవత్వం, కరుణ, ఇంకా ఇవన్నీ ఇలాంటి వాళ్ళల్లో అసలు మానవత్వం అనేది లేకుండా ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం అండి. ఇది ఎంతకాలం ఎలా సాగుతుంది? సివిల్ సొసైటీ ఏం చేస్తున్నది, లెఫ్ట్ పార్టీస్ ఏం చేస్తున్నాయి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏంటి ఎవరు స్పందించరు ఏంటి సార్? ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ? కాంగ్రెస్ పార్టీ అయితే అధ్యక్షురాలు అయితే కేవలం జగన్ టార్గెట్ పనిచేస్తారు కానీ ప్రజల వైపు నిలబడి ఇప్పుడు పనిచేసినట్టు కనపడలేదు నాకైతే. అసలు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా నేను మొత్తుకున్నది అదేనండి. అన్ని టీవీ ఛానల్స్ లో ఇదే మాట్లాడిన. ఆంధ్రప్రదేశ్ లో సభ్య సమాజం లేదా, సివిల్ సొసైటీ లేదా, సామాజిక కార్యకర్తలు లేరా, మేధావి వర్గం లేదా, వాళ్ళు ఎవరు స్పందించలేదండి. చివరి ఆఖరిని ఏదో కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, కొన్ని సంఘాలు ఏర్పడుతున్నారు. కానీ రాష్ట్ర విభజనకు కూడా ఇదే కారణము. మన రాష్ట్రం నాశనం అయిపోవడానికి కూడా ఇదే కారణం అవుతుందండి. ఇదే మౌనాన్ని, మేధావి వర్గం మౌనం ఉంటే ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. మనకి గతంలో మనం చెప్పుకున్నాం కూడా, అంటే ప్రభుత్వం అంటే నాజీలు పక్కింటి వాళ్ళ దగ్గరకు వస్తే పక్కింటి వాడితో అయిపోతుంది అనుకున్నాను. తర్వాత కార్మిక సంఘాల మీదకి వస్తే కార్మికులతో అయిపోతుంది అనుకున్నాను. ఇంకో రాజకీయ కార్యకర్తల మీద వెళ్ళిపోతున్నాను. తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో నేను అప్పుడు మాట్లాడలేదు. నా మీద దాడి జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు అనే విషయం మనం చర్చించుకున్నాం కదా. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడుతుందండి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో ఎవరికో దాడి జరుగుతుంది కాబట్టి మనం స్పందించిన అవసరం లేదు. అదే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు మనుషులు, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళని ఇంత ఇన్హ్యూమన్ గా ట్రీట్ చేసే అధికారం ఎవరిచ్చారు? అంటే ఇక అధికార యంత్రాంగంలో ఉండేవాళ్ళు కానీ, సివిల్ సొసైటీలో ఉండేవాళ్ళు కానీ, జ్యుడిషియరీలో ఉండేవాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? ఇది అప్పుడు ఎన్నికల సమావేశంలో చెప్పారు కదా, ఏది ఇంటింటికి ఇవ్వద్దు, వాలంటీర్స్ గ్రామ సచివాలయం ద్వారా ఇవ్వండి అన్నారు. మరి జ్యుడిషియరీ ఇప్పుడు సరిగ్గా ఇళ్లకు వెళ్ళి ఇవ్వట్లేదు. మరి దానికి స్పందించాలి కదా. వికలాంగులు ఎలా వస్తారండి? వికలాంగులు ఎలా వస్తారు? వృద్ధులు ఎలా వస్తారు? బెడ్ రిడన్ వాళ్ళు ఎలా వస్తారు పెన్షన్ తీసుకోవడానికి? ఆ విషయం మీద ఏ వ్యవస్థ స్పందించట్లేదు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి గారు. రైట్. నాగమణి గారితో మాట్లాడే ముందు, గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రచారం ఏంటో కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు వినాలి. జగన్ ఒక అప్పుల అప్పారావు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఓడిపోతే ఎక్కడికి పారిపోతారో తెలియదు, పట్టుకు రావాల మళ్ళా మనం. కానీ 13 లక్షల కోట్లు మనమే కట్టాలి, అవునా కాదా అని మనం అడుగుతున్నా. ఇది 13 లక్షల కోట్లని ప్రచారం చేశారు. అసెంబ్లీలో ఏమో 9 లక్షల కోట్లకి తగ్గించారు. 4 లక్షల కోట్లు అక్కడే తగ్గించేశారు. అంటే అప్పుడు చెప్పింది అదే నాలుక, అసెంబ్లీలో మాట్లాడింది అదే నాలుక. తేడా ఏంటంటే 4 లక్షల కోట్లు ఒకే నాలుక ఏ రకంగా మాట్లాడిందో చూస్తున్నాం మనం. కానీ 4 లక్షల కోట్లు తగ్గించిన ఇక్కడ పాయింట్ ఏంటంటే సూపర్ 6 మీరు ఎందుకు అమలు చేయట్లేదు అన్నది. ఏం చెప్తారు నాగమణి గారు? ఈశ్వర్ గారు ఒక్క నిమిషం. నమస్కారం అండి. చెప్పండి శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడతారంట మేడం. చూడండి సార్, ఈ పేపర్ చూడండి సార్. సదరన్ సర్టిఫికేట్ అచ్చెన్నాయుడు సదరన్ సర్టిఫికేట్లు వస్తాదుల్లో ఉన్న వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని పెన్షన్ పట్టుకుపోతున్నారట. అచ్చెన్నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్. దొంగ సర్టిఫికేట్ లో దివ్యాంగుల పింఛన్ చూడండి సార్. దీనిపైన వికలాంగులు కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది సార్. వికలాంగుల తరఫున మేము చాలా తీవ్రంగా దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. వికలాంగులకి ఇలాగ అసభ్యకరంగా వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకొని పెన్షన్లు తీసుకుంటున్నారంట. అంటే వీళ్ళు మోసపూరిత హామీలను ఎగ్గొట్టడానికి ఎంత సిగ్గుమాలిన చర్య సార్ ఇది. హామీలను ఎగ్గొట్టడానికి ఈ విధంగా మాట్లాడొచ్చా? అది కూడా దివ్యాంగుల మీద మాట్లాడొచ్చా? పోనీ వికలాంగుడు మన తోటి మానవుడు, మనతో పాటు పుట్టి
వైకల్యాన్ని పొందినటువంటి వికలాంగుడికి మనం మనస్ఫూర్తిగా మన మనసుతో పాటు వాళ్ళని మనం కలుపుకొని వాళ్ళ కష్టాల్లో మనం భాగస్వాములు అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆ వికలాంగులు వస్తాదుల్లా ఉన్నారంట, దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పెన్షన్లు అందుకుంటున్నారంట. అచ్చెన్నాయుడు మాటల్ని నేను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాను సార్. రాష్ట్రంలో ఉండే వికలాంగుల సంఘాలందరి తరఫున కూడా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఈ దౌర్భాగ్యమైనటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. అలా కాదండి, ఒకటి చెప్పాలి, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వికలాంగులకి వికలాంగత్వం ఉన్నది, అంగవైకల్యం ఉన్నదని సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్లు ఒకవైపు ఉంటే, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీ దగ్గర ఉండే ఉంటుంది. అసలు ఆయన జైల్లో ఇంకా కొన్ని రోజులు ఉంటే ఆయన ప్రాణానికి ముప్పన్న స్థాయిలో ఇచ్చేసారండి మెడికల్ సర్టిఫికెట్. ఆ డాక్టర్లే వీళ్ళకి కూడా వికలాంగులకు కూడా సర్టిఫికెట్ ఇచ్చారు కదా అంగవైకల్యం గురించి. ఆయనకి సర్టిఫికెట్ అలా ఇస్తే అది ఒప్పు, ఇలా సర్టిఫికెట్ ఇస్తే తప్ప. అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పాలి దానికి. ఎలా తప్పు అవుతుంది? ఆ డాక్టర్లే వీళ్ళకి ఇచ్చారు సర్టిఫికెట్, ఆ డాక్టర్లే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు సర్టిఫికెట్. రేపు దువ్వాడ శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి డాక్టర్ సర్టిఫికేట్ మీరు పట్టుకొని వెళ్ళాలి దివ్యాంగుల దగ్గర. వాళ్ళ తరపున మీరు ఏదన్నా పోరాటం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేటు, ఆయన వెంట ఎప్పుడూ అంబులెన్స్ ఉండాల్సిందే, ట్రైన్డ్ డాక్టర్ ఉండాల్సిందే, టెక్నీషియన్ ఉండాల్సిందే, ఓ కార్డియాలజిస్ట్ ఆయన పక్కన ఎప్పుడూ ఉండాల్సిందే. ఆయనకి అదేదో సినిమాలో పంచతంత్ర సినిమాలో మా బాబుకు గుండెలో హోల్ ఆ విధంగా గుండెలో హోల్ ఉందని చెప్పినటువంటి డాక్టర్లు, వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? ఈ దివ్యాంగుల పైన ఆయన చేసిన అచ్చెన్నాయుడు చేసినటువంటి కామెంట్స్, మీరు వెళితే దివ్యాంగుల తరపున వెళితే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ కోసం ఆ రోజు డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ చేతిలో పెట్టుకుని వెళ్ళాలి. కరెక్ట్ గా చెప్పారు, మంచి పాయింట్ లేవదీశారు ప్రసాద్ రెడ్డి గారు. నాగమణి గారు వస్తాను సార్, మళ్ళీ వస్తాను సార్. నాగమణి గారు ప్లీజ్ చెప్పండి. మాట్లాడుతున్నా డాక్టర్స్ గురించి కూడా మాట్లాడుతున్నా. డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు అంటున్నాడు అచ్చెన్నాయుడు మంత్రి. దివ్యాంగుల్ని దొంగలు అంటున్నాడు. అందరూ బెయిల్ కోసం ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లే అనుకుంటున్నారు, దివ్యాంగులు వస్తాదులు అంటున్నాడు. రైట్, నాగమణి గారు ప్లీజ్ మ్యామ్ ఒక్క నిమిషం సార్ వస్తాను. నాగమణి గారు మాట్లాడు. నమస్కారం అండి ఈశ్వర్ గారు. నమస్తే. అలాగే చర్చలో పాల్గొంటున్న ఎమ్మెల్సీ గారు దువ్వాడ శ్రీనివాస్ గారికి నమస్కారాలండి. సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ 14 లక్షల అప్పు అంటూ సంక్షేమ పథకాలు. హలో మేడం వినిపిస్తాను, చెప్పండి. హలో, ఈ సూపర్ 6 అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు లేవు అని మాట్లాడడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మరి అలా చెప్పడానికి కూడా ఆయనకి ఏమనిపిస్తుందో లేదో కానీ వినడానికి మాత్రం చాలా చిరాగ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఆయనకి తెలుసు 14 లక్షల అప్పు ఉందంటూ, అంత లేకపోయినా 7 లక్షల చిల్లరున్నా ఆయన చెప్తూ అబద్ధాలు చెప్పుకుని తిరిగాడు. అప్పటికే తెలియాలి కదా 14 లక్షలు అప్పు ఉన్నప్పుడు ఇలాంటి సంక్షేమ పథకాలకి నేను ఎలా హామీ ఇవ్వగలను అన్న ఇదే ఆయనకుందా అండి? అప్పుడు తెలీదా? అది తెలియలేదు. అలాగే రకరకాల ఎన్ని సూపర్ 6 అని హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. 3 పార్టీలు కలిసి సూపర్ 6 హామీలు ఇచ్చి అమలు చేయకపోగా చతకలబడి మొదటి నెలలోనే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఒకే ఒక్క పార్టీ నవరత్నాల్ని ఎంత చక్కగా అమలు చేసుకొచ్చారండి. ఈ రోజు నా దగ్గర ఉంది, ఈ నెల నా దగ్గర లేదు అనకుండా ఏ టైంకి ఆ టైంకి సంక్షేమ పథకాలు వేసుకుంటూ వచ్చేవారు. ఈయన ఎప్పుడైనా ఇలా బేలగా మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి గారు? నా దగ్గర డబ్బులు లేదు, నా ఖజానా ఖాళీ అయిపోయిందని. అంత ఎందుకండి, ఆయన 19 ఆయన అధికారానికి వచ్చినప్పుడే 100 కోట్లతో వదిలి వెళ్ళాడు ఆయన. అప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. 100 కోట్లతో వదిలి వెళ్ళాడు ఖజానాకు, అప్పటికి ఏమీ లేదు. అప్పుడు ఎప్పుడు సంపద సృష్టిస్తాను నేను అంటున్నారు కదా. 2014 నుంచి 19 వరకు మీకు సంపద సృష్టించి ఖజానాలో పెట్టిపోయింది 100 కోట్లేనా? ఒక్క నిమిషం, 100 కోట్లు వదిలి వెళ్ళారండి. అప్పట్లో మీరు ఒకసారి చూస్తే ఈనాడు పత్రిక రాసిందండి, ఈ వచ్చే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలంటే ఏమి చేసుకొస్తాడు అని వేగతాళిగా మాట్లాడారు. అప్పుడు ఒకసారి చూస్తే అప్పుడు ఎలా కావాలి, ఏం చేసుకొస్తాడు అనేసి చాలా వెటకారంగా మాట్లాడారు. అదే ఈ రోజు ఈనాడు ఏం రాయాలండి, మొన్న జూన్ 10వ తారీఖు 5,000 పైచలకు మనకి పన్ను అధిక రూపంలో మనకి ఈ ఖజానాకు వచ్చాయి. అవును, అలాగే మొత్తానికి 8,000 కోట్లు పైన ఉంటే అది ఉండేది కూడా ఖజానాలో 5,200 కోట్లు వచ్చాయి. తర్వాత దాన్ని కలుపుకుంటే 8,000 కోట్ల దాకా ఉన్నప్పుడు ఖజానాలో ఏమీ లేదు, ఇవ్వలేనంటారు. మళ్ళీ ఆయన మాట్లాడతారు ఇప్పటికీ
ఖజానాలో లేదు అన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా అనుకుంటున్నారు? ఖజానాలో లేదనుకుని ఇప్పటి వరకు ఎంత అప్పు చేశారు, ప్రతి రోజు ప్రతి నెల ఎంత అప్పు చేశారో ప్రతిదీ క్లియర్ గా ఉన్నాయి కదా. ఎస్. ఈ అప్పులన్నీ ఏం చేశారు, దేనికోసం? ఆ సంక్షేమ పథకాలు అమలు చేయలేనప్పుడు అప్పులు ఎందుకు చేశారు? ఖజానాలో ఉన్న 8,000 కోట్లకి ఏం చేశారు? ఇవన్నీ సంక్షేమ పథకాలకి అప్పుడు తెలియలేదండి. అమ్మఒడి ఇవ్వడం ముఖ్యంగా చాలా గౌరవం ఏంటంటే, ఈ స్కూల్ తీసేటప్పుడు అమ్మఒడి ఇవ్వలేక వీళ్ళు వదిలేస్తే ఈ రోజుకి స్కూల్లో జాయిన్ చేసిన వాళ్ళు కొంతమంది డబ్బులు కట్టుకోలేక అమ్మఒడి వస్తుందని హ్యాపీగా ఉన్నవాళ్ళు అలాగే వచ్చేస్తుంది అని చాలా ధీమాగా ఉన్నారండి. అది లేక మా దగ్గరికి వచ్చి అడిగే వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నావమ్మా, పిల్లలకి ఏదైనా చూడండి అమ్మ అని అడిగిన వాళ్ళు మాకున్నంతలో మేము ఎంతో కొంత చేయగలం కానీ అందరికీ మేము చేయలేం కదండి మా పరిస్థితులకి. పిల్లల చదువులు అంటే ఎక్కడ మేమైనా మా దగ్గర ఉండదు, నలుగురిని అడిగో పిల్లల చదువు పడవకూడదని అది చేసుకొస్తుంటే ఆ పథకాన్ని ఇక్కడ ఆపేశారు. అది ఆపేగా ఇంకా చెప్పడం ఏంటంటే, ఇంగ్లీష్ మీడియం అని జియోని రద్దు చేసి హైకోర్టుని పెట్టినప్పుడు జగన్ కి షాక్. జగన్ కి షాక్. ఇంగ్లీష్ మీడియం జగన్ కి ఎందుకంటే షాక్? పేద ప్రజలు కదా ఇంగ్లీష్ మీడియం లో పెట్టి చదువుకున్న వాళ్ళకి కదా, ప్రజలకు కదా షాక్ ఇచ్చారు, ప్రజలు కదా ఏడుస్తారు. అంతెందుకండి ఐక్యరాజ్య వేదిక మీద ఇక్కడ ఉన్న పేద ప్రజలు ప్రభుత్వ బడిలో చదివిన పిల్లలు అక్కడ మనకి రిప్రజెంటేటివ్ గా వెళ్ళారంటే ఆంధ్రప్రదేశ్ కి మనకి ఎంత గొప్ప పరిస్థితి, అది ఎంత గొప్ప పరిస్థితి అంటే అలాంటి జీవాన్ని రద్దు చేశారు. అది గొప్పగా ఈనాడు పేపర్లో రాసుకోలే. ఇంకోటి మేడం భలే పాయింట్ గుర్తు చేశారు. ఆ రోజు విద్యా వ్యవస్థ పైన, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలతో మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి వెళ్లారు. ఈ రోజు వాళ్ళకి ఇస్తానన్నటువంటి కనీసం తల్లికి వందనం పథకం కూడా ఇవ్వకుండా ఎత్తేయడం ఒకటి, రెండోది ఐబీ టోఫెల్ లాంటి శిక్షణలు తీసేస్తామని చెప్పడం ఒకటి, రేపో మాపో ఇంగ్లీష్ మీడియం ఎత్తేయబోతున్నారనేది ఒకటి, అసలు వీళ్ళకి ట్యాబ్లే అవసరం లేదని కొంతమంది ఉపాధ్యాయులు వెళ్ళి లోకేష్ గారికి వినతి పత్రం ఇవ్వడం ఒకటి. ఇవన్నీ చూస్తుంటే ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో మన పిల్లలు ఈ రాష్ట్రం సగర్వంగా తలెత్తుకునేలా ప్రసంగించిన రోజుల నుంచి ఈ రోజు చంద్రబాబును నిలదీసే రోజుల వరకు వచ్చాయి. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో చూపిస్తాను మేడం, ఒక్కసారి వినండి. ఈరోజు పిల్లలందరూ కూడా స్కూల్ దగ్గర నిలబడి ఏం మాట్లాడుతున్నారు? ఇది పరిస్థితి. ఇది పరిస్థితి. ఆ వేళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేసుకుంటూ ఐక్యరాజ్య సభతో గొప్పగా మాట్లాడి పిల్లలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఈ పథకాల గురించి ఇలా హేళనగా మాట్లాడుతున్నారంటే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. ఎన్ని దొంగ హామీలు చెప్పి ఆయన ఒకటే ఉద్దేశం, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? అధికారంలోకి రావాలి, ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి, వాళ్ళ కమ్మ సమాజ వర్గానికో లేకపోతే వాళ్ళ జాతికో చాలా అన్ని మేలు చేసేయాలి, ఈ ప్రభుత్వ పాఠశాలలన్నీ తీసేయాలి, ఇంగ్లీష్ మీడియం పోవాలి, నారాయణ గారికి చైతన్య కాలేజీలకి మేలు జరగాలి. ఇప్పుడు అర్హత లేని వాళ్ళకి మేడం, ఇప్పుడు అర్హత లేని వాళ్ళకి మేము పింఛన్లు ఇవ్వము. ఈ అర్హతలు నేను చెప్పాను కదా, వృద్ధులకి రేపు 6 పళ్ళు 5 పళ్ళు రాలిపోయిన వాళ్ళకే మేము ఇస్తాము, కనీసం అది కూడా చేరుస్తారేమో అని, అట్లాంటివి చేరుస్తారు. తర్వాత ఈ పిల్లలకు కూడా రేపు తల్లికి వందనం పథకంలో 84 లక్షల మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అయ్యా, డేటా ఉంది కదా మీ దగ్గర, మేము చెప్తున్నాం కదా 84 లక్షల పిల్లలకి 15,000 చొప్పున ఇవ్వండి అంటే లేదంటున్నారు కదా. వీళ్ళు కూడా మళ్ళీ అర్హత కింద తీసుకొని ఆ పిల్లల్ని కూడా నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్లలో చదవగలిగేటటువంటి స్తోమత ఉన్నా మీరు అక్రమంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, మీకు తల్లికి వందనం లేదు, మీకు 15,000 లేదు, గెట్ అవుట్ అని అర్హత కింద అనర్హత కింద తీసేసే ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది. ఇది ఖచ్చితంగా ఇలాంటి అర్హతలు తీసుకొచ్చేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది వీళ్ళు చెప్తున్న మాటల ప్రకారం. ఇందులో ఒక విషయం సార్, ఇంగ్లీష్ మీడియం పేద ప్రజలు చదువుతారు అంటే ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి గిట్టదండి. ఎందుకంటే అప్పుడే ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఇలాగా వీళ్ళు పెద్దలు వెళ్ళి మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం మనం ఇంప్లిమెంట్ చేద్దామని అప్పుడు అడిగితే అన్నారట, నాది తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం, నేను ఇంగ్లీష్ మీడియం ఎలా ఎంకరేజ్ చేస్తాను అని అడిగారట. మీరు ఒకసారి పాత క్లిప్పింగ్స్ చూస్తే, అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాల్సింది వాళ్ళ పిల్లలేనా, డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలేనా?
రైట్. ఆయనకి అదొకటి దృష్టిలో పెట్టుకున్నారండి. Yes. ఇంకా సంక్షేమ పథకాలు అంటారా, ఈ మహిళలకి చేసిన మోసం, ముఖ్యంగా మహిళలు ఇది అమ్మఒడి అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గ్యాస్ సిలిండర్లు గాని ప్రతి ఆడపిల్లకి 15,000 అన్నది గాని, నీకు 15,000 నీకు 15 అంటూ చెప్పుకుంటూ అదంతా ఆంధ్రాలో ఇప్పుడు రింగ్ టైం తిరుగుతుందండి ఆంధ్ర. రైట్ రైట్ ఇవన్నీ ఎందుకు? రైట్. ఒక ఒకసారి మాట అండి, ఒక్క నిమిషం సార్, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నాకు కొంత టైం ఇవ్వండి అని అడుగుండొచ్చు, అంతేగాని ఖజానా ఖాళీ అని వాడు ఏదో ఆడలేక మొదలు ఉంటుందంట, అలాగా ఆయన చేయలేకపోతే నేను చేయలేనని చెప్పానండి. ఎస్ రైట్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో, ఏదో భయం వేస్తోందంటే 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అనే అబద్ధం చెప్పినప్పుడు లేని భయం, ఆ అబద్ధాలు చెబుతూనే సూపర్ 6 ఇస్తానని చెప్పినప్పుడు లేని భయం, అమలు చేయాలనేటప్పటికీ ఎలా పుట్టుకొచ్చిందో ఆ భయం, ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఏంటి సార్ దువ్వాడ శ్రీనివాస్ గారు, చాలా భయపెట్టేశారే చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఏం లేకుండా చేసేసారు, ఆయన అంత భయపడేలా చేశారు. ఇప్పుడు ఎంత భయపడ్డారు? సూపర్ 6 అనే చెప్పే రోజు నాటికి 14 లక్షల కోట్లు అన్నాడు సార్. అవును. అది గవర్నర్ గారి ప్రసంగంలో 10 లక్షల కోట్లకు దించాడు సార్. అవును. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అయితే 7.5 లక్షల కోట్లు అప్పు సార్. శ్వేతపత్రానికి 9 లక్షల కోట్లు దిగింది, అది ఇంకొక మెట్టు కూడా దిగింది. పోనీ చంద్రబాబు నాయుడు అనుకున్నట్టే చూసుకుంటే 9.5 లక్షల కోట్లు అనుకునే కూడా ఒక 4.5 లక్షల కోట్ల అప్పు తగ్గింది కదా సార్. తగ్గిందా? ఈజీగా సూపర్ 6 ఇచ్చేయచ్చు కదా సార్. అవును. 14 లక్షల కోట్లు ఇది కష్టం, 4.5 లక్షల కోట్ల అప్పు తక్కువగా ఉంది. నువ్వే చెప్పావు కదా, అబద్ధం మార్చావు కదా, మళ్ళీ 4 మడత పెట్టావు కదా. మరి ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది? మోసం, దగ. ఈ రోజు దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకుని నిస్సిగ్గుగా, నీకు అసలు సిగ్గు లజ్జ సరం ఉంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టావో సమాధానం చెప్పానండి సార్ దమ్మునుంటే. కేవలం 14 లక్షల కోట్లని అప్పు అబద్ధం చెప్పిన వివరాలు బడ్జెట్ లో వ్యక్తిగా చెప్పాలి. మీరు చేసిన అప్పులతో ఖజానా ఖాళీ కావడంతోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టామని యనమల రామకృష్ణుడు గారు అంటున్నారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 50 నిమిషాల పాటు మొత్తం 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా, చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలన్నింటినీ కూడా స్పష్టంగా ఫిగర్స్ తో సహా 7.5 లక్షల కోట్ల అప్పుని ఏ విధంగా ప్రతి అంశం పైన, మద్యం పైన, శాండ్ పైన, అన్నిటి పైన కూడా ఆయన విశదీకరించారు. దమ్ముంటే రాష్ట్రంలో ఎవరైనా కౌంటర్ ఇచ్చారా సార్ దానికి? ఇది అబద్ధం అని చెప్పగలిగారా సార్ అసలు? అవును. అంటే ప్రజలకు మోసం చేసి ఇంకా నువ్వు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకొని వాస్తవాలు అంటే బడ్జెట్ లో నువ్వు చెప్పిన సూపర్ 6 కి ఫినాన్స్ ఎలకేషన్ చేయలేక 14 లక్షల కోట్ల అప్పు చూపెట్టాలి కాబట్టి చూపించే పరిస్థితులను ఎదుర్కోలేక కావాలనే నువ్వు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకునే చేతగాని ముఖ్యమంత్రివి. నీకు చేత కాకపోతే విడిచిపెట్టావు. ఈ రోజు నుంచే రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని ప్రభుత్వ పథకాలు ఎలా అమలు చేయాలో జగనన్నకి తెలుసు. నేర్చుకో. 50 సంవత్సరాల వయసులో ఒకసారి ఒక టర్మ్ ఫినిష్ చేసిన జగనన్న ఆర్థిక వ్యవస్థల పట్ల, ఆర్థిక శాఖలో ఫినాన్స్ పట్ల పూర్తి అవగాహనతో ప్రభుత్వ పథకాల్ని, ఒకవైపు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏ రకంగా నడిపించాలో చిన్న పిల్లాడి దగ్గర చూసి నేర్చుకోవయ్యా. 70 సంవత్సరాల వయసులో సిగ్గు లజ్జ శరం లేకుండా అప్పులు పాలైపోయి రాష్ట్రం నేను పథకాలు అమలు చేయలేనని చెప్తావా సార్? నాకు చిన్న $1000 కన్ఫ్యూజన్ కూడా ఇంకోటి ఉంది సార్. ఈ రాష్ట్రంలో ఈ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అనేవాడు సార్. ప్రశ్నిస్తాడేమో అని నేను ఎదురు చూశాను సార్. ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్న తర్వాత మౌనమునిగా మారిపోయినాడు సార్. మౌనవ్రతం చేస్తున్నాడు సార్. జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు నాకు చాలా మంది చంపేస్తాం, నరికేస్తాం, కాల్ చేస్తామని నాకు ఫోన్లు చేస్తున్నారు. కారుతో సహా తగలబెట్టేస్తామని.
వాళ్ళకి నేను అడుగుతున్నా, మీ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? డిప్యూటీ సీఎం ఎక్కడా? ఎందుకు ప్రశ్నించడు? రాష్ట్రంలో ఈ పథకాలని అమలు చేస్తాం, ఇది మా ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రతి ఒక్క పథకాన్ని సూపర్ 6 ని చదివి వినిపించాడే. మరి చదివి వినిపించిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏ భయమా? ప్రశ్నించవే చేత కాదా? అధికారం అంటే ఏమనుకున్నావు? Yes. ముళ్ళ కిరీటం. Right. అధికారం ఉన్నా లేకపోయినా జగనన్నలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. రైట్. నీకు చేతగాక ఇప్పుడు జనసేన సైనికులకే నేను అడుగుతున్నాను, దమ్ముంటే పవన్ కళ్యాణ్ చేత మాట్లాడించండి, దమ్ముంటే చెప్పాలి రెస్పాండ్ సమాధానం అవ్వండి. చెప్పాలి. సూపర్ 6 ఇవ్వలేకపోతున్నారు చంద్రబాబు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి. కనీసం ఆయన ఎందుకు ఈయన ప్రశ్నించలేకపోతారనేది చెప్పాలి, వారు సమాధానం చెప్పాలి. ఆ ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ఇద్దరు కలిసే కదా. బీజేపీ అయితే చేత్తో కూడా తాకుండా అలా నెట్టేసింది, కానీ ఇద్దరు చేశారు. రైట్. అమలు చేస్తాడని రైట్. నిన్నటికి నిన్న 32,000 మంది మహిళలు తప్పిపోయినారు, కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి అన్నాడు. దయచేసి ఆ 32,000 మందిని తెప్పించమన్నాడు సార్. 32,000 కాదు, 42,000 మంది తప్పిపోతే 42,600 పైచిలకు తప్పిపోతే 42,001 మంది ట్రేస్ అయిపోయినారని కేంద్ర జస్ట్ ప్రభుత్వం 620 ఇచ్చారు సార్. 5 ఏళ్లలో 620 మాత్రమే మిస్సింగ్ అనేది సుమారు తెలుస్తుంది. 620 2014 నుంచి దొరకలేదు. 19 వరకు చంద్రబాబు పాలనలో మిస్ అయిన 1000 మంది ఇప్పటికే ఆచూకీ లేరు. మరి మీ ఎందుకు గవర్నమెంట్ సార్ చాలా ఇప్పుడు గొప్పగా డిప్యూటీ పనిచేసిందని సీఎం కేంద్రమే కితాబు ఇచ్చింది. రైట్, కరెక్టే. రైట్. ఒకసారి ప్రసాద్ రెడ్డి గారు రెస్పాండ్ కాడు, Yes, కేంద్ర yes. నిఘా బృందాలు చెప్పాయి అన్నాడు కదా. రైట్, రైట్, రెస్పాండ్ రైట్. అవ్వాలి. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, రెస్పాండ్ అవ్వాలి. ప్రసాద్ రెడ్డి గారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాడు, తప్పకుండా సంపద సృష్టిస్తాడు. ఆయన సంపద సృష్టించలేడని మీరు భావించకండి, విమర్శించకండి. అయితే సంపద ఎవరి కోసం సృష్టిస్తాడు అంటే మేడం గారు చెప్పారు చూడండి. ఆయన సామాజిక వర్గము 100 క్లాస్ అమరావతి చుట్టూ సృష్టిస్తాడు. అమరావతి కోసం 15,000 కోట్లు అంతర్జాతీయ సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోలేకపోయాడు. అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు తెచ్చి అక్కడ ఒక హైప్ క్రియేట్ చేసి అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తున్నామని సృష్టించి ఇప్పుడున్న వాళ్ళందరూ ల్యాండ్ ని అమ్ముకుని ఎగ్జిట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అది అక్కడ వారికి సంపద సృష్టి. ఎందుకంటే చంద్రబాబు చుట్టూ అస్తమానం వాళ్లే తిరుగుతుంటారు కాబట్టి వారి కోసం సంపద సృష్టిస్తాడు. అంటే ప్రజల కోసం అప్పు, వాళ్ళ కోసం సంపద సృష్టి సార్. ప్రజల కోసం ఏమో అప్పు ఇప్పటికే దాదాపు ఎంత 17,200 కోట్ల రూపాయల అప్పులు అయిపోయింది. 8,000 కోట్లకి మళ్ళీ ఇండెంట్ కూడా, అంటే లైన్ లో ఉంటామని ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చేసారట ఆర్బీఐకి. ఖచ్చితంగా సంపద సృష్టిస్తాడండి. ఆయన సృష్టించే సంపద ఏంటంటే ఎవరికి చెందుతుంది అనేది ఆలోచించుకోవాలి. రైట్. నాగమణి గారు, ఈయన ఇప్పటి వరకు శ్వేతపత్రాలు అక్కడ అసెంబ్లీలో పెట్టడం ఇవన్నీ తప్పని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రూవ్ చేయడం మనం అందరం చూసామండి. ఇన్ని చేసి ఆయన ఒక్కటి చెప్పాలంటే 14-19లో ఆయన ఎంత 14-19 వరకు ఎంత సంపద సృష్టించారు. అంత సంపద సృష్టిస్తే ఆయన అధికారం దిగిపోయి వెళ్ళిపోయేటప్పటికి 100 కోట్లు ఎందుకున్నాయి? 636 హామీలు ఎన్ని హామీలు చేశారు? ఇవన్నీ ఒకసారి చెప్పానండి. ఇవన్నీ తెలీదా? ఇవన్నీ రాజధాని ఎలాగైనా కట్టాలి, వాళ్ళకే అమరావతిలో అన్నది వాళ్ళ కుల పెద్ద నిర్ణయించిన ప్రకారం అక్కడ జరుగుతుందండి. రామోజీరావు గారు ఆయనకు కోరిక, ఈ విజనరీ గారు దాన్ని చేయాలని పెట్టుకున్నారు. ఈ రోజు శ్రీకృష్ణ కమిటీ అక్కడ చెప్పిందండి, అక్కడ రాజధాని కట్టడానికి ఆ భూమి కాదు. శివరామకృష్ణ గారు చెప్పారు, అది తప్ప అక్కడ బాగలేదండి. దానికి ప్రకారం ఇది మన కట్టినవి కూడా ఎంత ఉన్నాయి, ఇప్పుడు నీళ్ళలో మునిగిపోతున్నాయి. ఇప్పటికే ఇప్పుడు ఎన్ని లక్షల ఖర్చులు పెట్టి అక్కడ పెడితే ఇదంతా ఈ భారం ఎవరి మీద పడాలి? వాళ్ళు ఒక్కరి కోసం సంపద సృష్టించుకోవడమా? సంపద సృష్టించడం అంటే ఇంత సారమంట అది కాదు కదా. ప్రసాద్ రెడ్డి గారు, సమయం మించిపోతుంది. ఒక పాయింట్ చెప్పండి సార్. ఒక్క నిమిషం మేడం, సమయం మించిపోతుంది. ఒక్కసారి పక్కదారి పట్టించడానికి రోడ్డు మ్యాప్ అడుగుతున్నారు కదా. రూట్ మ్యాప్ ఎందుకు పెట్టాలనుకుంటారో తెలుసా? పథకాలు ఎలా ఎగ్గొట్టాలన్నాయి చూడడం కోసం ఒక రూట్ మ్యాప్ వేసుకున్నాం. ఏంటి చెప్పి మనం పక్కన తప్పించుకోవచ్చు. అదేంటి రూట్ మ్యాప్ల వాళ్ళు. అంతేగాని అమల కోసం కాదు వీళ్ళు పెట్టే రూట్ మ్యాప్లు. అమల కోసం రూట్ మ్యాప్లు అయితే వాళ్ళు ఏం చెప్తారండి, నాకు నెల ఇవ్వండి, 2 నెలల టైం ఇవ్వండి, ఇలాగండి అడుగుతారు. కానీ ఆరోగ్యశ్రీ తీద్దామంటారు, ఆరోగ్యశ్రీ తీసేద్దామంటారు. ఆరోగ్యశ్రీ తీసేసి ఏం చేస్తారండి? ఇంతమంది పేద ప్రజలు ఆధారపడి ఉన్నారే, అక్కడ ట్రస్ట్ బోర్డు లో ఉన్న తీసేద్దామంటారు. కేంద్రం నుంచి ఇచ్చే 5 లక్షల ప్రకారమే
ఇక్కడ వెళ్తా ఉంటారు. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలతో సెంట్రల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో చేసుకుని చేయించుకోవచ్చు. ఇంకా కాదనుకోండి ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో రీఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. ఇవన్నీ కాకుండా Yes. అన్ని తగ్గించడం. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పైసలకు రోగులకి ఉపయోగపడేవారు. ఆఖరికి ఈ మన కోవిడ్ లో కూడా దాన్ని అమలు చేశారే. ఇన్ని సంక్షేమాలు పేద ప్రజల కోసమే చేసేవారు. ఇప్పుడు Right. ఇంకోటి ఎన్నికలకు ముందు ఈ మేడం. పథకాలు Yes. ఇస్తూ ఎన్నికలకు ఈ పథకాలు ముందు ఇస్తూ ఈ నాయకులు ఒక్క నిమిషం సార్ ఫోటోలు తీసుకుంటున్నారండి వెళ్ళి వాళ్ళు ఫోటోలు తీయించుకోవడం పట్టడం. కానీ మాకు వాలంటీర్లు ఇవ్వడం ఎప్పుడు ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియకుండా తెల్లసరికి జరిగిపోయేవి. ఇక్కడ వెళ్ళి నాయకులు వెళ్ళి ఫోటోలు తీయించుకోవడం. ఇప్పటికి మా కార్యకర్తల్లో కానీ నాయకుల్లోనే ఒక కొంచెం కోపం. ఎందుకంటే మాతో ఏది మాకు చేయకుండా అన్ని పేద ప్రజల కోసమే చేశారు, ప్రజల కోసమే సంక్షేమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అది ఖచ్చితంగా ఇవ్వండి. మా కోసం ఎలా ఉన్నా పేద ప్రజల కోసం, రాష్ట్రంలో ప్రజల కోసం ఆయన ఒక్కరికి సీఎం వైసీపీకి సీఎం అనుకోలేదండి. తెలుగుదేశంలో ఉన్న అందరికీ రాష్ట్రానికి సీఎం అనుకుని పనిచేశారు. ఈ రోజు ఏం చేస్తున్నారండి? తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకే ఆయన ముఖ్యమంత్రి లేకపోతే వాళ్ళ ప్రభుత్వం అని, లేకపోతే ఇలా ఆయన ప్రభుత్వంలో లేని వాళ్ళ మీద దాడి చేయడం, ముఖ్యంగా మహిళలను చూడకుండా చేయడం, ఇవన్నీ అరాచకాలు కాదండి. రైట్. ఎన్నికలకు ముందు చాలా స్కీములు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. వాటన్నిటికీ మించి ఎన్నికల తరువాత కొత్త స్కీమ్ తీసుకురాబోతున్నారనేది క్లియర్గా అర్థమవుతోంది. స్కీములన్నీ ఎగ్గొట్టే కొత్త స్కీమ్, ఆ స్కీములన్నీ ఎలా ఎగ్గొట్టాలి, ఆ పథకాలన్నీ ఎగ్గొట్టేటటువంటి కొత్త ఒక పథకం రచించారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక రూట్ మ్యాప్ ఏదో తయారు చేస్తారన్నారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది.